అదొక జీవన విధానం. సృష్టి ఎప్పుడు మొదలైందో దానికి సంబంధించిన జ్ఞానం కూడా అప్పట్నుంచే ఉంది. అందుకే దీనికి మొదలు చివర అంటూ ఏమీ లేవని, ఇది శాశ్వతమైనది అని ఆయన వివరిస్తారు. మరి ఇంత గొప్ప వైదిక జ్ఞానం సామాన్య ప్రజలకు ఎందుకు అందుబాటులో లేకుండా పోయింది? దీనికి గుప్తగారు 3 కారణాలు చెప్తున్నారు. 1. ఏ కళైనా జ్ఞానమైనా బతకాలంటే పాలకుల ప్రోత్సాహం ఉండాలి. 2. స్వాతంత్రం వచ్చాక మన పాలకులు ఈ సాంస్కృతిక వారసత్వాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక 3ది అన్నిటికంటే ముఖ్యమైనది, ఆ జ్ఞానానికి తాళంచెవిలాంటి సంస్కృత భాషను నిర్లక్ష్యం చేయడంతో మనకు ఆ జ్ఞానానికి మధ్య సంబంధం తెగిపోయింది. సరే, మరి తెగిపోయిన ఈ సాంస్కృతిక బంధాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం ఎలా జరుగుతోంది? ఈ చారిత్రక ఆధ్యాత్మిక పునాదులు ఇప్పటి సామాజిక రాజకీయ సంస్థల్లో ఎలా ప్రతిఫలిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. గుప్తాగారి దృష్టిలో ఆర్ఎస్ఎస్ అంటే ఏదో రాజకీయ పార్టీలను నడిపించే రిమోట్ కంట్రోల్ కాదు. దాని అసలు లక్ష్యం దేశ నిర్మాణం. అయితే అది సమాజాన్ని మార్చడం